హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా సండే లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ వేస్తున్నాం. మీరు చూసి నేర్చుకోండి. సింపుల్ ప్రాసెస్. ఆనియన్స్ సన్నగా కట్ చేసిన తర్వాత ఇలాగా బ్రౌన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అందులో వేయాలండి. తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము దాంట్లోనూ అలా వేపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ రావాలి పూర్తిగా. ఆ రోజు టిఫిన్ వచ్చేసి మాది ఎగ్ దోశ చట్నీ అనమాట. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. తర్వాత బిర్యానీలోకి మసాలా వచ్చేసి మనం చూడండి, ఇక్కడ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, 1 కేజీ బాస్మతి రైసు, జీరా, అన్నీ గరం మసాలా అన్నీ ఉన్నాయి చూడండి మొత్తము. తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసి వేడి చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బాస్మతి రైస్ ఉడికించడానికి ఆయిల్ వేసి కొంచెం చూడండి, బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నా నేను. కేజీ చికెన్కు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. ఇక్కడ వాటర్ అన్నీ వేడి చేసిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అవన్నీ నిమ్మకాయ మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ ప్రాసెస్ మొత్తం వేసుకొని నాకు తెలిసిన కాడి చేస్తున్నాను అండి. మీరు ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇలా కడిగి నీట్గా పెట్టుకున్న దాంట్లో ఫస్ట్ జీలకర్ర పొడి వేసుకుంటున్నా, జీర్ణం అవ్వడం కోసం అనమాట. మనం గరం మసాలాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నా. గరం మసాలా వేసుకోవాలి, ఎక్కువనే వేసుకోవాలి గరం మసాలా, ఎందుకంటే స్పైసీగా బాగా టేస్టీగా ఉండాలంటే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలానే ప్యాకెట్లే వాడతా. మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఇంట్లో వేసుకోండి. ఇక్కడ అంతా వేసేసుకుంటున్నా చూడండి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ బాగా నచ్చితే లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తే చేస్తా ఇలాంటివన్నీ. చికెన్ మసాలా వేస్తున్నాను అనమాట, కొంచెము ఫ్లేవర్ కోసము. అందరు బిర్యానీ మసాలా వేస్తారు, కానీ నేను చికెన్ మసాలా వేస్తాను. కారం పొడి మీకు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. నేను మా పిల్లలు కొంచెం లైట్గా తింటారు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. తర్వాత కొంచెం ధనియాల పొడి, ఎక్కువ లేదు, కొంచెం వేసుకోవాలన్నమాట టేస్ట్కు. పెరుగు కంపల్సరీ ఉండాలండి. పెరుగు వేసుకుంటేనే మనకు చికెన్ బిర్యానీలో మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నిమ్మకాయ రసం పిండుకోవాలి. నేను 2 నిమ్మకాయలు పిండుకుంటాను, కేజీ చికెన్ కాబట్టి మీరు చూసి పిండుకోండి. మా పిల్లలకు నిమ్మరసం చాలా ఇష్టం కాబట్టి వేస్తున్నా. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్ వేసేసి ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. అంటే మనం చూసి వేసుకోవాలి. ఆయిల్ బాగా కావాలనుకుంటే మేము ఆయిల్ ఎక్కువ తినాం కాబట్టి కొంచెం తక్కువనే అంతా మొత్తం కలుపుకోవాలన్నమాట. పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొంచెం వచ్చేసి మనం పైన డిష్ కోసం కొంచెం పెట్టుకోవాలన్నమాట, అంత వేసుకోకూడదు. నేను ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గిందని టేస్ట్ చూసిన తర్వాత, ఇప్పుడే మనం టేస్ట్ అంతా ఇక్కడే చూసుకోవాలండి. తర్వాత ఇంకేం చేయలేం. బిర్యానీ చేసేటప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకొని, తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక 10 మినిట్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. బాగా అంతా మసాలా అంతా పడుతుంది ముక్కలకి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇక్కడ వాటర్ బాగా ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు ఈ రైస్ తీసి దాంట్లో వేయాలి. ఈ బియ్యం మొత్తం దాంట్లో వేస్తే 90% మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా మొత్తం అంతా కలబెట్టుకోవాలన్నమాట. అప్పుడు అంత ఈక్వల్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి అలా కలబెట్టేసి పెడితే అంత నీట్గా ఉడుకుతుంది అనమాట. చూడండి, 90% ఉడికింది. ఇలా 90% ఉడికితే చాలు. మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మసాలాలో మనం వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ అంతా ఇలా పరుచుకోవాలన్నమాట. పరుచుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. కంపల్సరీ నెయ్యి ఉండాలి. మనం ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. మా పిల్లలకి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇష్టం, అందుకని వేసుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ వచ్చేసి దానిపైన వేసుకోవాలన్నమాట.
చూడండి బాగా నేను ఎలా చేస్తున్నానో అలానే వేసుకోండి. నీట్గా అసలు సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బిర్యానీ. మనం బయటికి వెళ్ళి అక్కడ 500, 1000 పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే సింపుల్గా మన చేతితో చేసుకొని తింటే అదొక ఆనందం. చూడండి మొత్తం వేసుకోవాలన్నమాట. అంతా వేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొంచెం మా పాప గ్రీన్ కలర్ కావాలంటుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. గ్రీన్ కలరే కావాలంటుందని కొంచెం ఒక గ్లాస్ మాత్రం వాటర్ పైన అట్లా వేసుకోవాలన్నమాట. మనకు చికెన్ రైస్ పూర్తిగా ఉడికిపోవాలి కాబట్టి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. 10 నిమిషాలు 20 నిమిషాలు కరెక్ట్గా దమ్ పెట్టేసానండి. అంతే చూడండి.